మీకు ఇది తెలుసా? మేఘాలయలో మాలింగ్నాంగ్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ మన ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్. ఇక్కడ కేవలం 600 మంది మాత్రమే ఉంటారు. మీరు కానీ ఈ విలేజ్‌కి వెళ్తే ఇక్కడ కొంచెం చెత్త కూడా మీకు రోడ్ మీద కనపడదు. ఎందుకంటే ఈ విలేజ్‌లో చిన్నప్పటి నుంచే క్లీన్‌లీనెస్ గురించి నేర్పిస్తారు. ఇంకా ఈ విలేజ్‌లో ఉండే పిల్లలు స్కూల్‌కి వెళ్ళే ముందు వాళ్ళ ప్లేసెస్‌ని వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాతే వాళ్ళు స్కూల్‌కి వెళ్తారు. ఇంకా అక్కడ ఉన్న ప్రతి ఇంట్లోనూ వాష్‌రూమ్స్ ఉంటాయి. అలాగే ఆ విలేజ్‌లో ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్. ఇంకా అక్కడ స్మోకింగ్ చేయడం కూడా బ్యాన్. ఈ విలేజ్‌లో అన్ని ప్లేసెస్‌లో ఇలా బ్యాంబూతో తయారు చేసిన డస్ట్‌బిన్స్ కనపడతాయి. అలాగే ఈ విలేజ్‌లో బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇంకా నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్‌ను సెపరేట్‌గా డస్ట్‌బిన్స్‌లో వేస్తారు. ఇంకా ఫుడ్ వేస్ట్‌ను మట్టిలో పాతిపెడతారు. అలాగే దాన్ని మాన్యూర్‌గా యూజ్ చేసుకుంటారు. ఇంకా నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్‌ను దూరంగా తీసుకెళ్ళి కాల్చేస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇది మీరు సినిమాలలో చూసే ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ హీరో లేదా విలన్స్ ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకున్నప్పుడు వాళ్ళని బుల్లెట్స్ నుండి కాపాడతాయని. కానీ అది సినిమాలలో మాత్రమే. రియల్ లైఫ్‌లో అది అలా జరగదు. ఒక పిస్తోల్ గన్ నుంచి వచ్చే బుల్లెట్ స్పీడ్ యావరేజ్ 50 మీటర్స్ పర్ సెకండ్. ఇంకా ఒక రిఫైల్ నుంచి వచ్చే బుల్లెట్ స్పీడ్ 1000 మీటర్ పర్ సెకండ్ అంటే చాలా ఉంటుంది. మన మార్కెట్స్‌లో దొరికే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అయితే పిస్తోల్ బుల్లెట్ నుంచి కాపాడుతుంది. కానీ AK-47 లాంటి గన్ నుంచి వచ్చే బుల్లెట్స్‌ని అయితే నార్మల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కాపాడలేవు. ఇంకా అప్‌డేటెడ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నా కానీ అవి చాలా బరువుగా ఇంకా బల్కీగా ఉంటుంది. ఒక నోట్ ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బుల్లెట్స్‌ని నిలిపివేస్తుంది. కానీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నప్పటికీ ఒక గన్ నుంచి వచ్చే బుల్లెట్ మన బోన్స్‌ని విరగగొడుతుంది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చనిపోయిన రోజు రాత్రి అతను నర్స్‌కి ఏదో చెప్పాడు. ఆ తర్వాత అతను పడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఆ నర్స్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కి మెడిసిన్ ఇవ్వడానికి వెళ్తే అతను నిద్రలోనే చనిపోయాడు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తనకు 76 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. ఈ న్యూస్ వరల్డ్ మొత్తానికి తెలిసిపోయింది. అలాగే ఇంకా అందరికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆ నర్స్‌కు తన ఆఖరి మాటల్లో ఏం చెప్పాడో తెలుసుకోవాలి అని అనుకున్నారు. తర్వాత ఆ నర్స్‌ని పిలిచి అడిగితే తను ఏం చెప్పిందంటే తను నిద్రపోవడానికంటే వెళ్ళే ముందు అతను నాకు జర్మన్‌లో ఏదో చెప్పాడు. కానీ నాకు జర్మన్ రాదు కాబట్టి నాకేం తెలీదు. అలాగే నాకు అతను ఏం చెప్పాడో కూడా గుర్తులేదు అని చెప్పింది. సో, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆఖరి మాటలు మిస్టరీగానే మిగిలిపోయింది. రాజస్థాన్‌లోని బికానీర్ అనే విలేజ్‌లో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌ని రాట్స్ టెంపుల్ అని అంటారు. ఆ టెంపుల్ పేరు వచ్చి కర్ణీమాత టెంపుల్. ఈ టెంపుల్‌లో 1 కాదు, 2 కాదు, 100 కాదు, 200 కాదు. ఇక్కడ 25,000 కంటే ఎక్కువ రాట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న లోకల్స్ ఈ రాట్స్‌ను కాబా అని అంటారట. దీని మీనింగ్ వచ్చి యంగ్ చిల్డ్రన్స్ అట. ఆ గుడిలో ఈ రాట్స్‌ని పూజిస్తారు. ఈ కర్ణీమాత టెంపుల్‌ని బికానీర్స్ కింగ్ మహారాజ్ గంగా సింగ్ 100 సంవత్సరాల వెనకే నిర్మించాడు. ఒక లెజెండ్ చెప్పేదాని మీద ప్రకారం 14th సెంచురీలో అమ్మ దుర్గామాత అనే ఆవిడ ఇక్కడ ఉండేదట. ఒకరోజు ఆమె కొడుకు అక్కడ ఉన్న ట్యాంక్‌లో పడి చనిపోయాడు. తర్వాత ఆమె యముడి దగ్గర చాలా బ్రతిమాలుకుందంట తన కొడుకుని బ్రతికించుకోవాలి అని. కానీ మొదట్లో యముడు నిరాకరించాడు. కానీ కర్ణీమాత చాలా బ్రతిమాలిన తర్వాత యముడు కర్ణీమాతకి ఒక మాట ఇస్తాడు. ఏమని అంటే నేను నీ కొడుకుని అలాగే నీకు పుట్టబోయే కొడుకులందరినీ ఇక్కడ రాట్స్ రూపంలో పుట్టిస్తాను అని. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా రాట్స్ ఉన్నప్పటికీ ఇక్కడ ప్లేగ్స్ అలాగే ఇంకా వేరే రకాల అంటువ్యాధులు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు షూస్ దొంగిలించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు అనుకోవచ్చు ఏంటి షూస్ దొంగిలించినందుకే పోలీసులు అరెస్ట్ చేస్తారా అని. కానీ అవును. బెంగుళూరులో ఇద్దరు దొంగలు 7 ఏళ్ల నుంచి అపార్ట్మెంట్లలో, షాపింగ్ కాంప్లెక్సెస్‌లో ఇంకా టెంపుల్స్‌లో షూస్ దొంగిలించేవారట. వాళ్ళు ఇప్పటి వరకు 10,000 షూస్‌ను దొంగిలించారట. పోలీసులకు ఒకరోజు అనుమానం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ 715 జతల షూస్‌లు వాళ్ళ ఇంట్లో ఉన్నాయట. అవి మొత్తం బ్రాండెడ్ షూసెసే అంట. ఇంకా ఆ 715 షూసెస్ వర్త్ వచ్చేసి 10 లక్షలట. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ను ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఒక డాలర్ వాల్యూ వచ్చి 83 రూపీస్. ఇంకా ఒక పౌండ్ వాల్యూ వచ్చి 107 రూపీస్. కానీ మీకు వరల్డ్‌లోనే కాస్ట్‌లియస్ట్ కరెన్సీ ఏదో మీకు తెలుసా? అదే కువైట్ దినార్. ఈ కువైట్ 1 దినార్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో 274 రూపీస్. ఈ రేట్స్ అవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. కానీ కువైట్ కరెన్సీకి ఇంత వాల్యూ ఎందుకుందంటే కువైట్‌లో చాలా ఆయిల్ దొరుకుతుంది. చాలా వరకు అంటే 7% గ్లోబల్ ఆయిల్ కువైట్‌లోనే దొరుకుతుంది. ఇంకా చాలా దేశాలకి ఆయిల్ అనేది అవసరం.
అందుకే కువైట్ కరెన్సీకి ఇంత డిమాండ్. ప్రపంచంలోనే అతి సన్నమైన బిల్డింగ్ లెబెనాన్ అనే దేశంలో ఉంది. ఈ బిల్డింగ్ ముందు నుంచి చూడటానికి ఒక నార్మల్ ఇల్లులాగానే కనిపిస్తుంది, కానీ సైడ్ నుంచి చూస్తే అది ఎంత చిన్నదో మీకు తెలుస్తుంది. దీని ఒక సైడ్ థిక్నెస్ వచ్చి 4 మీటర్స్ ఉంటుంది, అలాగే ఇంకో సైడ్ థిక్నెస్ వచ్చి 60 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ బిల్డింగ్ని 1954లో నిర్మించారు. ఈ బిల్డింగ్లో 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ 120 మీటర్స్ ఆఫ్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంటుంది. దీనికి ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మన సౌత్ ఇండియాలోనే పురాతన టెంపుల్. ఈ టెంపుల్ మన ప్రపంచంలోనే ఒక రిచెస్ట్ టెంపుల్. చాలా మంది ఏం నమ్ముతారంటే ఈ టెంపుల్ లో చాలా కోట్ల కొద్ది నిధులు ఉన్నాయని, కానీ ఈ టెంపుల్ లో చాలా మిస్టరీ దాగుంది. 2011లో 7 మంది ఒక టీమ్ గా ఫామ్ అయ్యారు. అంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని సెలెక్ట్ చేసింది. ఆ 7 మంది వెళ్ళినప్పుడు అక్కడ 6 గదులు కనపడింది. దాంట్లో ఒక గది ఓపెన్ చేశారు. ఆ గదిలో చాలా కోట్ల విలువ చేసే గోల్డ్, డైమండ్స్ ఇంకా వేరే రకాల ట్రెజర్స్ దొరికాయట. కానీ వాళ్ళు వేరే గదులు ఓపెన్ చేయలేకపోయారు. వేరే గదుల్లో ఇంకా ట్రిలియన్స్ కొద్ది ట్రెజర్స్ ఉంటాయంట. కానీ చాలా మంది ఏం నమ్ముతారంటే ఆ వేరే గదులు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు చనిపోతారని. ఇంకా ఆ గదుల వెనకాల ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయట. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తి టర్కీలో ఉంటాడు. అతని పేరు సుల్తాన్ కొసేన్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అతనికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి అనే బిరుదును అందించినప్పుడు అతని ఎత్తు 8 ఫీట్ 1 ఇంచ్ ఉండేది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతను 26 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని ఎత్తు 8 ఫీట్ 2.8 ఇంచ్కి పెరిగింది. ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అతని వయసు 41 సంవత్సరాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. రోల్స్ రాయ్స్ కార్. ఈ కార్ గురించి మీరు వినే ఉంటారు. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ బ్రాండ్. రోల్స్ రాయ్స్ కార్లో చీపెస్ట్ కార్ ఖరీదు 5 కోట్లు. 5 కోట్లతో మీరు 6 పార్షే కార్లను కొనొచ్చు. కానీ మీకు రోల్స్ రాయ్స్ కార్ ఎందుకు ఇంత ఖరీదు ఉంటుందో మీకు తెలుసా? ఫస్ట్ వన్ వచ్చి కస్టమైజేషన్. రోల్స్ రాయ్స్ కార్ని ఆర్డర్ చేసుకున్నప్పుడు మీరు 44,000 డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్తో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్, రోల్స్ రాయ్స్ కార్ ఒక్కసారిగా తయారు చేసి పెట్టుండరు. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు కార్ని తయారు చేస్తారు. వేరే కార్ కంపెనీస్ లాగా ముందే స్టాక్ రోల్స్ రాయ్స్ కార్ కంపెనీ పెట్టి ఉండదు. ఇంకా థర్డ్, కార్లో ఉండే డీటెయిలింగ్. ఆ డీటెయిలింగ్ మొత్తం హ్యాండ్తోనే తయారు చేస్తారు. ఇంకా ఫోర్త్, ఈ కార్లో 300 పౌండ్స్ ఆఫ్ సౌండ్ ప్రూఫింగ్ని యూజ్ చేస్తారు. మీరు ఈ కార్లో వెళ్ళేటప్పుడు మీకు బయట నుంచి వచ్చే సౌండ్స్ మీకు వినపడదు. అలాగే మీరు కార్ లోపల ఉన్న ఇంటీరియర్స్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫిఫ్త్, కార్ రూఫ్లో 1600 ఇండివిజువల్ మిమిక్ స్టారీ స్కై లైట్తో పాటు వస్తుంది. అందుకే రోల్స్ రాయ్స్ కార్ ఇంత కాస్ట్లీ ఉంటుంది.